కేరళలోని వయనాడ్లో మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు దాదాపు 123 మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్నిపర్ డాగ్స్ను కూడా తీసుకువచ్చి, అంటే ఇంకా శిథిలాల కింద ఎవరైనా మనుషులు ఉన్నారా అనే విషయాన్ని స్నిపర్ డాగ్స్తో వెతికిస్తూ వారిని బయటికి తీస్తూ ఉన్నారు. సో ఇంతటి దుర్ఘటన, కొండ చర్య విరిగిపడి 123 మంది మరణించారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న విషయం అయితే అసలు కాదు. అయితే ఈ దుర్ఘటనకు బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, కేరళ రాష్ట్ర ప్రభుత్వమా? ఈ విషయంపై అమిత్ షా తాజాగా లోక్సభలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అమిత్ షా ఏమన్నారంటే, మేము కేరళ ప్రభుత్వాన్ని ఇంతకు ముందే హెచ్చరించాం, అంటే జూలై 23వ తేదీనే మేము హెచ్చరించాం, కానీ కేరళ ప్రభుత్వం దీన్ని అసలు పట్టించుకోలేదు, అందుకే ఈ దుర్ఘటన జరిగింది అని అమిత్ షా పార్లమెంట్లో తెలిపారు. అంటే అది రాజకీయ పరంగా, అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదో పేలవమైన వ్యాఖ్య ఏమాత్రము కాదు. పార్లమెంట్లో చేశారు అంటే దానికి స్పష్టమైన పేపర్లు ఉంటే తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయలేరు. సో అంటే కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించింది, అంటే వారం ముందుగానే ఈ విషయంపై హెచ్చరించింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తాము కేరళ రాష్ట్రానికి పంపించాము, అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అని అమిత్ షా తెలిపారు. దీనిపై పినరాయి విజయన్, అంటే కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా స్పందించారు. తమకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపింది కానీ ఎటువంటి అలర్ట్ను జారీ చేయలేదు. అంటే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఇలా వాతావరణ శాఖలో కొన్ని అలర్ట్స్ ఉంటాయి. ఈ అలర్ట్స్ను బేరీజు వేసుకునే ప్రభుత్వాలు వాటిపై చర్యలు తీసుకోవడం మొదలు పెడతాయి. కాబట్టి తమకు ఎటువంటి అలర్ట్ జారీ చేయలేదు కాబట్టి మేము దీనిపై చర్యలు తీసుకోలేదు అని తేల్చి పారేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించిన అలర్ట్ జారీ చేసే వరకు వేచి ఎందుకు ఉన్నది కేరళ ప్రభుత్వం అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. నిజానికి కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుగానే హెచ్చరించినట్లు రియాక్ట్ అయి ఉంటే ఇంత పెద్ద దుర్ఘటన జరిగేది కాదు. మన దేశంలో ఉన్న టెక్నాలజీ పరంగా ఒక విపత్తు వస్తుంది అంటే వారం ముందుగానే పసిగట్టే టెక్నాలజీ మన దేశం దగ్గర ఉంది. ఇటువంటి టెక్నాలజీ కేవలం 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఈ 4 దేశాల్లో భారత్ కూడా ఒకటి. సో భారత్ దగ్గర ఇంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా కూడా కేరళ ప్రభుత్వం ఎందుకు ముందుగానే అలర్ట్ కాలేదు? ఇంతటి నిర్లక్ష్య వైఖరిని కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తోందా కేరళ ప్రభుత్వం? ఈ విషయం తెలియాలి. ఎందుకంటే కేవలం పాలిటిక్స్ పరంగానో లేదంటే నిర్లక్ష్యం కారణంగానో 123 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇది తీవ్రమైన చర్యగానే పరిగణించాలి. కేరళ ప్రభుత్వం దీనికి స్పష్టమైన సమాధానం చెప్పి తీరాల్సిందే.